మహాభారతం జరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం శకుని. శకుని దుర్యోధనుడు చెవుల నిండా ఊది పడేశాడు. దుర్యోధనుడు ఆశయాలు నిప్పైతే శకుని ఆ నిప్పుకి తైలంలా తయారయ్యాడు. శకుని దగ్గరున్న మాయాపాచికలు అతని ఏ సంఖ్య కోరుకుంటే ఆ సంఖ్య పడేలా చేసేవి. ఈ మాయాపాచికల వల్లే జూదంలో పాండవులు ఓడిపోయారు. అందువల్లే ద్రౌపదికి అవమానం జరిగింది. అయితే ఇక్కడ శకుని ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అసలు చేయాల్సిన అవసరం ఏముంది? సొంత మేనల్లులైన కౌరవులను పాండవుల మీద ఊసుగొల్పడానికి కారణమేంటి? ఆ మాయ పాచికలకి వాళ్ళ నాన్నకు సంబంధం ఏంటి? సో ఈ వీడియోలో ఆ రహస్యం గురించి చెప్పబోతున్నాను. నేను మీ డికోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారత యుద్ధం జరగడానికి ముందు చాలా విషయాలు జరిగాయి. వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. అలాంటి కథ ఇది. భీష్మ పితామహుడు ధృతరాష్ట్రుడి పెళ్లి కోసం ఒక మహిళను వెతుకుతూ ఉండేవాడు. ఆ వెతకడంలోనే భీష్మ పితామహుడికి గాంధర్వ రాజ్యం గురించి తెలుస్తుంది. ఇప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ అనే ప్రదేశం అప్పటి గాంధార్ రాజ్యానికి రిఫరెన్స్ అని చాలా మంది చెప్తున్నారు. ఈ గాంధర్వ రాజ్యానికి రాజులా గాంధర్వ నరేషుడు ఉండేవాడు. సో భీష్మ పితామహుడు గాంధర్వ నరేష్ దగ్గరికి వెళ్ళి, నీ కూతురు గాంధారి ఉంది కదా, కురువంశ రాజైన ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. గాంధర్వ రాజ్యం చాలా చిన్నది. అది కాక గాంధర్వ నరేషుడికి భీష్మ పితామహుడితో నో చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవు. కాబట్టి ఓకే అంటాడు. కానీ ఇక్కడ నిజానికి గాంధర్వ నరేషుడు భీష్మ పితామహుడిని మోసం చేస్తున్నాడు. ఇక్కడ మోసం అని ఎందుకంటున్నానంటే, గాంధారికి కుజదోషం ఉండేది. కుజదోషం గురించి వినే ఉంటారు. కుజదోషం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ చేసుకున్న వ్యక్తి చనిపోతాడు అని. అలా జరగకుండా ఉండడం కోసం నిజమైన పెళ్లి చేసుకునే ముందు ఒక డమ్మీ పెళ్లి చేస్తారు. ఆ డమ్మీ పెళ్లి ఒక్కోసారి చెట్టుతో, టెంకాయతో, మేకతో ఇలా అన్నమాట. అలా డమ్మీ పెళ్లి చేసి చివరికి వాటిని బలిస్తారు. అలా హిందూ సాంప్రదాయం అని చెప్పి చేస్తూ ఉంటారు. సేమ్ ఇలాగే గాంధారి ఇంకా ధృతరాష్ట్రుడి పెళ్లి కంటే ముందు గాంధారికి ఒక మేకతో పెళ్లి చేశారు. ఆ తర్వాత మేకను బలిచ్చారు. కానీ కుజదోషం ఉన్న విషయం, మేకతో పెళ్లి జరిగిన విషయం ఇవేవి కూడా గాంధర్వ నరేష్ భీష్మ పితామహుడికి పెళ్లికి ముందు చెప్పలేదు. చెప్పకుండానే మోసపూరితంగా పెళ్లి చేశాడు. కానీ ఈ విషయం చివరికి భీష్మ పితామహుడికి తెలుస్తుంది. తనని మోసం చేశారని అతనికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే కుజదోషం అనేది చిన్న విషయం కాదు. అది కాక ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పెళ్లికి ముందే జరిగిందంతా చెప్పాలి. కోపంతో రగిలిపోతున్న భీష్మ పితామహుడు చేసిన మోసానికి పొగ తీర్చుకోవాలనుకుంటాడు. అందుకోసమే గాంధర్వ నరేషుడికి ఒక ఇన్విటేషన్ పంపించాడు. ఆ ఇన్విటేషన్లో ఇలా ఉంది: గాంధర్వ నరేష, మీ బంధువులంతా ఎంతమందితో ఉన్నారో అంతమంది కూడా దగ్గర చుట్టం దూరం చుట్టం కాకుండా అంతా కలిసి హస్తినాపురానికి రండి. మేము మీకు ఆతిథ్య సత్కారం ఇవ్వాలనుకుంటున్నాము అని రాశాడు. సో అల్లుడి తరపున ఇన్విటేషన్, పైగా భీష్మ పితామహుడు పంపినది. దీంతో గాంధర్వ నరేష్ ఇంకా వారి బంధువులంతా హస్తినాపురానికి వెళ్ళక తప్పలేదు. అలా హస్తినాపురానికి చేరారో లేదో భీష్మ పితామహుడు వాళ్ళందరినీ చెరసాలలో బందీ చేశాడు. అంటే జైల్లో పడేశాడు. అప్పట్లో ఒక సాంప్రదాయం ఉండేది. అదేంటంటే, ఇప్పుడు మీరు ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానించారనుకోండి, వారికి మీరు ఏ ఆహారం పెట్టినా, ఎంత క్వాంటిటీలో పెట్టినా ఏం అడగకుండా తినాల్సిందే, అడ్డు చెప్పడానికి లేదు. అదేవిధంగా జైల్లో బంధించిన గాంధర్వ నరేషుడికి, మిగతా వారి బంధువులందరికీ భీష్మ పితామహుడు రోజుకు ఒకే ఒక్క పిడికడు అన్నాన్ని మాత్రమే వారికి ఇచ్చేవాడు. ఇదే తినండి, ఈ పిడికడు అన్నం తినే మీరు బతకాల్సి ఉంటుంది అని చెప్తాడు. ఇమాజిన్ చేసుకోండి, గుప్పెడు బియ్యంతో వండిన అన్నం అది ఎంత తక్కువ అంటే జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు మాత్రమే వచ్చేది. చూస్తూనే జైల్లో ఉన్న ఒక్కొక్కరు చనిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక్క మెతుకు 4 మెతుకులు తిని జీవితాన్ని జీవించలేరు కదా. ఇక్కడ హైలైట్ ఏంటంటే, జైల్లో అందరితో పాటు అంటే గాంధర్వ నరేష్ బంధువులు, గాంధర్వ నరేషుడు, అలాగే అతని కొడుకు శకుని కూడా ఉన్నాడు. ఎస్, శకుని గాంధర్వ నరేష్ కొడుకు, గాంధారి తమ్ముడు, ప్రిన్స్ ఆఫ్ గాంధహార్. అందుకే ధృతరాష్ట్రుడి కొడుకులు 100 మంది కూడా శకుని మామ అని పిలుస్తారు. జైల్లో ఉన్న అంతా ఆ ఒక్కొక్క మెతుకు తిని బతకలేక ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, ఇలా అందరం ఒక్కొక్క మెతుకు తింటూ ఉంటే ఎవ్వరం బతకం, అందరం చనిపోతాం. కాబట్టి మన యువరాజు శకునినన్నా బతికించుకుందామని అనుకుంటారు. అనుకుని రోజు ఇచ్చే ఆ పిడికడు బియ్యాన్ని శకుని మాత్రమే తినాలని అందరూ ఒప్పుకుంటారు. అలా శకుని రోజు జైల్లో ఆ పిడికడు అన్నం తింటుంటే మిగిలిన వారి బంధువులంతా చనిపోతూ ఉండేవారు. అలా చిన్నవాడైన శకుని రోజు వారి బంధువులను, ఇష్టమైన వ్యక్తుల్ని చనిపోవడం తన కంటితో చూస్తాడు. జైల్లో ఉన్న ఈ బంధువులు చనిపోతూ ఉన్నారు. ఒక పక్క భీష్మ పితామహుడు మధ్యలో యుద్ధానికి వెళ్ళిపోయాడు. శకుని మాత్రం రోజు ఆ పిడికడు అన్నాన్ని తింటూ ఆ చావులను చూస్తూ ఉన్నాడు. చివరికి జైల్లో అంతా చనిపోయి ఇద్దరు మిగిలారు.
ఒకరు శకుని, ఇంకొకరు అతని తండ్రి గాంధర్వ నరేషుడు. గాంధర్వ నరేషుడు ముసలివాడైపోయాడు. తిండి అనేదే లేక చాలా బలహీనమైపోయాడు. ఒంట్లో అసలు శక్తే లేదు. ఇలా వృద్ధాప్యంలో బలహీనంగా ఉన్న గాంధర్వ నరేషుడు తన కొడుకైన శకుని తన దగ్గరికి రామ్మని పిలుస్తాడు. శకుని లేచి అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే గాంధర్వ నరేషుడు శక్తినంతా కూడగట్టుకొని ఒక్క తన్ను తంతాడు. శకుని ఎగిరి ఒక మూలాన పడతాడు. దెబ్బకి శకుని మోకాలు విరిగిపోతుంది. బాధతో, నాన్న ఎందుకు కొట్టావు, నీకు అసలు సెన్స్ ఉందా, నేను నీ కొడుకుని అంటాడు. అప్పుడు గాంధర్వ నరేషుడు, కొన్ని రోజులున్నాక భీష్మ పితామహుడు నిన్ను వదిలేస్తాడు. నువ్వు ఆ చెరసాల నుండి బయటపడతావు. బయటికి వెళ్ళాక కొన్ని రోజుల వరకు పొగ తీర్చుకోవాలని అనుకుంటావు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ జరిగిందంతా మర్చిపోతావు. అలాగే పొగను కూడా మర్చిపోతావు. ఇక్కడ నీ బంధువులు, మన ప్రియమైన వాళ్ళు, రక్త సంబంధికులు నువ్వు బతకాలని వాళ్ళు ఆకలికి విలవిల్లాడి చనిపోయారు. ఈ క్రూరానికి నువ్వు ఖచ్చితంగా పొగ తీర్చుకోవాలి. అందుకే నేను కావాలని నీ మోకాలు విరగొట్టాను. కాబట్టి నువ్వు బతుకున్న ప్రతిరోజు కూడా ఈ విరిగిన మోకాలు నీ పొగను గుర్తు చేస్తూనే ఉండాలి. అలాగే నేను నీకు ఒక శక్తినిస్తున్నాను. అదేంటంటే, నేను చనిపోయాక నా అంతిమ సంస్కారం చేయకుండా నా ఎముకలతో జూదంలో ఆడే పాచికలు తయారు చేయి. ఆ పాచికలతో నువ్వు ఏ నంబర్ అనుకుంటే ఆ నంబర్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్తాడు. సో ఇదంతా జరిగింది కనుక శకుని ఎప్పుడూ కుంటుతూనే ఉంటాడు. అలాగే పాచికల రూపంలో ఉన్న వాళ్ళ నాన్న మూలానే జూదంలో పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయారు. ద్రౌపదికి అవమానం జరిగింది. తనకు జరిగిన అన్యాయం వల్ల శకుని దుర్యోధనుడి నుండి కురువంశం మొత్తాన్ని ఎంతలా ద్వేషిస్తున్నాడంటే, మొత్తం కురువంశం నామరూపాలు లేకుండా పోవాలని అతని కోరిక. అలాగే ఇవన్నీ చూస్తున్న శకునికి ఒక పక్క ఆనందం ఉంది, అలాగే బాధ కూడా ఉంది. బాధ ఎందుకంటే తన అక్క గాంధారిని అంధుడైన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. అది కూడా తనకి ఇష్టం ఉందా లేదా అని అడగకుండానే. భీష్మ పితామహుడు వాళ్ళ నాన్నను పెళ్లికి సంబంధం అడిగాడో లేదో, గాంధారికి ఇష్టం ఉందా లేదా అని తనని అడగకుండానే జస్ట్ అలా ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేసేశారు. ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి మా అక్కనివ్వడం ఏంటి అని శకుని చాలా బాధపడ్డాడు. అందుకోసమే ఇవన్నీ రీజన్స్ వల్లే శకుని మూలాన మహాభారత యుద్ధం జరిగింది. ఒకవేళ మహాభారత యుద్ధంలో కౌరవులు గనుక గెలిచుండి ఉంటే మనం కృష్ణుడి కథలు కాకుండా శకుని గురించి కథలు ఎక్కువగా వినేవాళ్ళం. మహాభారత యుద్ధం చివరి రోజు వరకు శకుని బతికే ఉన్నాడు. ఇతను ఎంత తెలివైన వాడంటే ప్రతి గట్టు పరిస్థితుల నుండి ఈజీగా తప్పించుకునేవాడు. శకుని భీష్మ పితామహుడు చివరి శ్వాస తీసుకోవడం చూశాడు. గురు ద్రోణాచార్యుల తల శరీరం నుండి వేరవ్వడం చూశాడు. కర్ణుడి మృత్యువుని, దుశ్శాసనుడి కాళ్ళు చేతులు తీసి క్రూరంగా చంపడం, చివరికి కౌరవుల వినాశనం మొత్తం అతని కళ్ళ ముందే జరిగింది. శకుని మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కురువంశంలో ఉన్న పగను సంపూర్ణంగా తీర్చుకున్నాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజు అంటే 18వ రోజు సహదేవుడు యుద్ధభూమిలో శకునికి సవాలు విసిరాడు. కానీ సహదేవుడు పంచ పాండవులలో చాలా తెలివైనవాడు. కాబట్టి శకుని మనసులో ఏముందో అర్థం చేసుకోగలిగాడు. సహదేవుడికి బాగా తెలుసు శకుని కావాలని కౌరవులను పాండవుల మీద ఉసిగొలిపి మహాభారత యుద్ధం జరిగేలా చేశాడు అని. అందుకోసమే సహదేవుడు శకునికి నచ్చజెప్పడానికి యుద్ధభూమిలో చాలా ట్రై చేశాడు. యుద్ధం అయిపోయింది, నువ్వు అనుకున్నది సాధించావు, యుద్ధభూమిని వదిలేయి, ఇంకా నువ్వు గాంధర్వ దేశానికి వెళ్ళి నీ రాజ్యాన్ని నువ్వు పాలించుకో అని చెప్పాడు. ఇదంతా విన్న శకునికి పశ్చాత్తాపం మొదలైంది. దీంతో అతనికి సహదేవుడితో మనసు విప్పి మాట్లాడాలనిపించింది. దీంతో సహదేవుడికి తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చెప్తూ వచ్చాడు. లైక్ ఒక ముసలైన తన మనవడికి తన జీవితంలో జరిగిన మంచి చెడులు ఎలా చెప్తాడో అలా అన్నమాట. తన చిన్నప్పటి జ్ఞాపకాలు, ధృతరాష్ట్రుడి వల్ల వాళ్ళు ఎలా హింసించబడ్డారు, తన అక్కకి ఒక అంధుడితో వివాహం జరగడం, భీముడికి విషం ఇవ్వడం, పాండవులు నివసించే లక్క గృహాలకు నిప్పు పెట్టడం, ఇలా శకుని తన జీవితంలో చేసిన అన్ని పాపాలను సహదేవుడికి చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత ఇక నాకు బతకాలని లేదు, నేను చనిపోవాలి, నేను ఈ భారాన్ని మోయలేకున్నా అని చెప్తాడు. దీంతో శకుని కోరిక ప్రకారం సహదేవుడు అతనిపై బాణాలు వేయడం మొదలు పెడతాడు. శకునికి అంతిమ గడియలు మొదలయ్యాయి. ఆ విషయం అతనికి కూడా తెలుసు. సో చివరికి సహదేవుడు శకుని తల నరికి అతన్ని అంతం చేశాడు. శకుని తన కర్తవ్యాన్ని తను పూర్తి చేశాడు. వాళ్ళ నాన్నకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకోసమే ఎన్నో పాపాలు చేసినప్పటికీ శకునికి మరణించిన తర్వాత స్వర్గం లభించింది. సో ఇలాంటి ఎన్నో పురాణాలు, ఎవరు వినని కథలు, ఫ్యాక్ట్స్, మిస్టరీస్, రియల్ స్టోరీస్, ఇంకా ఆర్కియలాజికల్ డిస్కవరీస్ గురించి తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్ విత్ us.